వైసీపీ హయాంలో బుడమేరు చెరువులు కబ్జాకు గురవడం వల్లే వరదలు వచ్చాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. వరదల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్లో వరదల పరిస్థితులను వైసీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక చెరువుల కబ్జాల వల్లే ఈ విపత్తులకు కారణమని, వరద బాధితులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే పార్టీలో చాలామంది అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులందరూ కూడా సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా పార్లమెంటు పరిధిలో 4 లక్షల సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యువకులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. బీజేపీలో చేరమని ఆహ్వానిస్తుంది. వారసత్వ రాజకీయాలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి జవసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక. అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు సాధారణమైన వ్యక్తులు ఈ పార్టీలో ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఒక బీజేపీకి మాత్రమే ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయ సాధన ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలన చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన రాజకీయ పార్టీగా తయారు కావడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మరో 40 రోజుల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా